వచ్చే ఎన్నికల్లో తమపై పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. పరకాల్లో ధర్మారెడ్డిని అడ్డుకునే వారే లేరని స్పష్టం చేశారు. వరంగల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కౌంటర్లు వేశారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి మళ్లీ మమ్మల్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గుండాగిరి, రౌడీయిజం చేస్తే ఓట్లు రావని తెలిపారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. చాలా పెద్ద పెద్ద నాయకులు మన మీసాలు తిప్పిన గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒకటి మాత్రం పక్క, ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, తలకు అద్దుకుంటారు. అంతేగాని గూండాగిరి చేస్తాం, రౌడీగిరి చేస్తాం, ప్రజలను దబాయించి పని చేయించుకోవడం అంటే ఇన్నటోడు ఎవడు లేడీ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటి మాత్రం పక్క, మీకు నాకు రోజు తెల్లారులేస్తే కారు కూతలు కూసే సన్నాసులకు కూడా తెలుసు, పక్కా మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు అవుతాయి. కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు. మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి 3-4 నెలలు చిల్లరమల్లర విమర్శలు ఎవరైనా చేసినా, చిల్లరమల్లర మాటలు ఎవరైనా మాట్లాడినా ఉత్తగుకోవద్దు, సైలెంట్ గినొద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడే దయన చెప్తున్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు రావని ఒకడు, ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు వస్తాయని ఇంకొకడు. ఇవాళ బట్టల తయారీ ఫ్యాక్టరీలతో కాలుష్యం వస్తుందా? ఎవడన్నా మెదడునోడు మాట్లాడతాడా? అంటే ఎటు పడితేటు మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మసిబూసి మారేడుకాయ చేసి ఇవాళ తిమ్మిని బమ్మించేసి మంచి పనిలో కూడా ఇవాళ చంద్రుని మీద కదా మచ్చలెత్తికినట్టు చెడగొట్టేటోళ్ళు ఎప్పటికుంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు నేను పాదాభివందనం చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పినాం, ఇస్తాం. పరిశ్రమలు తెస్తామని చెప్పినాం, తెచ్చినాం. ఉపాధి కల్పిస్తామని చెప్పినాం, తప్పకుండా కల్పిస్తాం. స్థానికులకే 99%